రైట్. ఇక డీటెయిల్స్ వస్తే తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. వేసవి ప్రారంభంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఉదయం నుంచే వేడిగాలుల కారణంగా ఉక్కపోతతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. దీంతో చిన్నారులు వృద్ధులైతే అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు నిప్పుల కొలిమిని తలపేస్తుంది. ప్రస్తుతం 38 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. మరిన్ని రోజుల్లో తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో వేసవి ప్రారంభంలో సూర్యుడు మండిపోతున్నాడు. రాత్రిపూట వాతావరణం చల్లగా ఉన్నా పగలు మాత్రం ఉదయం నుంచి ఉక్కుపోతబోస్తుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాన్లు, ఏసీలు లేకపోతే ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. అంతగా ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రెండు తెలుగు రాష్ట్రాలు అయితే ఎండలైతే బాగా ఘోరంగా మండుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్లో కూడా భయంకరంగా ఎండలు మండుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం తాజా పరిస్థితులు ఏంది? నెల్లూరు జిల్లాలో మార్చి ఏప్రిల్ నెల రాకముందే ఎండలు దంచగొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇప్పుడు టైము కరెక్ట్గా 12 గంటల 30 నిమిషాలు అవుతుంది. ఇప్పుడే ఎండలు దంచి కొడుతూ ఉన్నాయి. బయటికి రావాలంటేనే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అంత గొడుగులు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. గతంలో మార్చి నెల ఎండింగ్కి ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆ టైంలో ఎండలు బాగా విపరీతంగా ఉండేవి. అయితే ఈసారి మాత్రము మార్చి నెల వచ్చిందో రాలేదో అప్పుడే ఎండలు ఒక రేంజ్లో దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మార్చి నెలలోని ఈ విధంగా ఎండలు ఉంటే ఇంకా ఏప్రిల్ చూసుకోండి, మే చూసుకుంటే మాత్రం ఇంకా ఎండలో తారాస్థాయికి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు గత సంవత్సరం అయితే 42, 43, 44, 5 కూడా 45 డిగ్రీల సెల్సియస్ కూడా తాగిన ఎండలు మనం చూసాము. ఈసారి కూడా మార్చి మొదటి వారంలోనే ఎండలు దంచుకొస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు జిల్లా ప్రజలు ఈ ఎండలను తట్టుకోవడానికి ఇటు మజ్జిగ కావచ్చు, టెంకాయ నీళ్ళు కావచ్చు, అదేవిధంగా పుచ్చకాయలు కావచ్చు, ఇంకా రకరకాల దోసకాయలు, ఈ విధంగా వాళ్ళ ఈ యొక్క సేద తీరడానికి భారీగా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ మినీ బైపాస్లోని ఒక ఏరియా వస్తున్నాము. అంటే ఇక్కడ ఎక్కువగా రష్గా ఉండే ఏరియాలు ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో ఇక్కడ పుచ్చకాయలు చూడండి. ఇక నల్లగా కనిపించే పుచ్చకాయ బెంగళూరు నుంచి తీసుకొచ్చారని చెప్తున్నారు. ఈ పుచ్చకాయను కానీ కట్ చేస్తే లోపల పచ్చగా ఉంటుంది. మామూలుగా ఎక్కడైనా కానీ పుచ్చకాయను కానీ కట్ చేస్తే లోపల ఎర్రగా కనిపిస్తుంది. కానీ ఈ యొక్క బెంగళూరు కాయ మాత్రం మనం కట్ చేస్తే మాత్రం లోపల పసుపు కలర్లో కనిపించడం విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఈ కాయ బెంగళూరులో పండుతుందని చెప్తున్నారు. ఈ బెంగళూరు నుంచి ఈ కాయని ఇక్కడికి సరఫరా చేశారు. ఈ కాయను కానీ కట్ చేస్తే లోపల చూడండి పచ్చగా కనిపిస్తూ ఉంది. మామూలుగా కరపచ్చగా ఏదైనా కానీ కట్ చేసిన తర్వాత ఎర్రగా రక్తంలాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం పచ్చగా కనిపించడం విశేషము. ఇది బెంగళూరు నుంచి తీసుకొచ్చారని చెప్తున్నారు. దీని ధర కేజీ 50 రూపాయలు చెప్తున్నారు. మామూలుగా సహజంగా పుచ్చకాయలు ఇక్కడ 100కు 6 కేజీలు, 10 కేజీలు, 5 కేజీలు ఇస్తుంటారు. కానీ ఇది కేవలం 100కు 2 కేజీలు మాత్రం ఇస్తున్నారని చెప్తున్నారు. దీని ధర ఆ విధంగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా తీగ ఉంటుందని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. ఇక ఇటు చూస్తే అటు సైడ్ ఉండే కాయలు కూడా బెంగళూరు నుంచే సప్లై చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ మన ఏపీలో ఇటు ముఖ్యంగా కడప జిల్లాలో ఎక్కువగా ఈ పుచ్చకాయలు పండుతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసి ఈ కాయలన్నీ కూడా కేజీ 50 రూపాయలు. అంటే ఈ పుచ్చకాయలన్నీ కూడా ఇటు బెంగళూరు నుంచి తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళకి రవాణా ఖర్చులు కూడా భారీగా తడిసి మోపిడి అవుతాయి కాబట్టి కేజీ 50 రూపాయలకి అమ్ముతున్నారు ఈ కాయలు మాత్రమే. అదే నెల్లూరు జిల్లా కానీ ఇటు కడప జిల్లా కానీ పక్క జిల్లాలో పండించిన కాయలు అయితే మాత్రం 100కి 5 కేజీలు, 6 కేజీలు, 7 కేజీలు కూడా ఇస్తూ ఉన్నారు. కానీ ఈ పుచ్చకాయలు టేస్ట్ ఎక్కువగా ఉంటాయని చెప్పి 100కి కేవలం 2 కేజీలు మాత్రమే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఇంకా మే నెల, ఏప్రిల్ నెల రాకముందే ఎండలు మాత్రం తారాస్థాయిలో దంచుకొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రజలు ఎంతోమంది ఇటు టెంకాయ నీళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఇంకా సుగంధ వాటర్ లాంటి పానీయాలకు అలవాటు పడిపోయారని చెప్పుకోవచ్చు. రేట్లు కూడా టెంకాయ నీళ్ళు కూడా దాదాపు లీటర్ 150 రూపాయల వరకు పలుకుతుందంటే ఇక పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క మార్చి తర్వాత వచ్చే ఏప్రిల్ కావచ్చు, మే కావచ్చు, ఈ 2 నెలల్లో అయితే ఇక తారాస్థాయికి రేట్లు పోయే అవకాశాలు ఉన్నాయి. టెంకాయ నీళ్ళు అయితే లీటరు 170 రూపాయలు కూడా పలికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం ఈ మార్చి మొదటి వారంలోనే ఎండలు తారాస్థాయికి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇంకా మార్చి పోతే ఏప్రిల్ ఉంది, మే ఉంది. మేలో మేడలు కూడా కూలుతాయని ఎండలకైనా పెద్దవాళ్ళు అంటారు కాబట్టి మరి మే నెల వచ్చే స్థాయికి ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. గతంలో ఈ యొక్క మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో ఇటు పోలీస్, అదేవిధంగా రెవెన్యూ, ఫైర్, జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కలిసి యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేసేవాళ్ళు. ప్రస్తుతానికైతే ఇటు పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, ఫైర్ స్టేషన్ వాళ్ళు కానీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఖచ్చితంగా ఈ యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేస్తేనే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. కొన్ని చలివేంద్రాల మధ్య కూడా ఇటు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి జిల్లా పోలీసులను ప్రజలు పదే కోరుతున్నారు. గతంలో అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 46 మండలాల్లో 46 చోట్ల కూడా మజ్జిగ కేంద్రాలు,
అదేవిధంగా వాటర్ ఏర్పాటు చేసేవారు. ముఖ్యంగా జిల్లా పరంగా తీసుకుంటే, కార్పొరేషన్ పరిధిలో తీసుకుంటే ప్రతి సెంటర్లో ఇటు పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఫైర్ స్టేషన్ కావచ్చు, రెవెన్యూ ఇటు కార్పొరేషన్ సిబ్బంది కావచ్చు, ఎవరైనా కానీ ఈ యొక్క మధ్యగా కొన్ని చోట్ల వాటర్ ఏర్పాటు చేస్తూ ప్రజలు దాహతం తీర్చేవారు. ఈసారి అయితే ఇంకా అధికారులు అలాంటి ఆలోచన చేయలేదని చెప్పుకోవచ్చు. త్వరలోనే ఇటు జిల్లా పోలీసులు కావచ్చు, జిల్లా రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇటు కార్పొరేషన్లు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూలు కావచ్చు, ప్రతి సెంటర్లో ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రజలందరూ కోరుతూ ఉన్నారు. ఇది నెల్లూరులో తాజా పరిస్థితి. కెమెరా శ్రీనివాసతో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నుంచి. తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. వేసవి ప్రారంభంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఉదయం నుంచి వేడిగాలుల కారణంగా ఉక్కపోతతో ప్రజలైతే విలవిలలాడిపోతున్నారు. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజని అడిగి తెలుసుకుందాం. రవితేజ, ప్రస్తుతం చూస్తే మార్చి మొదటి వారం నుంచే ఈసారి ఎండాకాలాలు అయితే దంచి కొడుతున్న అర్థమవుతోంది. ఎండలైతే బయటికి వెళ్ళాలంటేనే ప్రజలు బెంబెలెత్తిపోయే పరిస్థితి. ప్రస్తుతం తాజా అప్డేట్ ఏంటి? అనేక చోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కూడా మొన్న ఆదివారం రోజు దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడతారు, ప్రస్తుతం ఈ వేడి గాలుల వల్ల ప్రజలకు ఎదురయ్యే సమస్యలు ఏంటి, ఈ అంశాలన్నిటి మీద మనతో మాట్లాడడానికి రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం సైంటిస్ట్ విజయశంకర్ బాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ప్రస్తుతం 2000 మార్చి వచ్చింది, పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. ఏంటి అసలు ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఓకేనండి, ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ మార్చి స్టార్టింగ్లోనే కొద్దిగా మనకు టెంపరేచర్స్ అనేవి చాలా ఎక్కువగా నమోదు కావడం జరుగుతుంది. మీరు అన్నట్టు ఈ గత ఆదివారమే మన దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 37.8 డిగ్రీస్ వరకు మనకు నమోదు కావడం జరిగింది మన అనంతపురం జిల్లాలో. సో దీనికి ప్రధాన కారణాలన్నీ విశ్లేషించినప్పుడు ఏంటంటే మనకు ఎల్నినో ప్రభావం, దానివల్ల ఇటువంటి వాతావరణంలో అననుకూల మార్పులు అనేటివి రావడం జరుగుతూ ఉంది. సో ఈ ప్రభావం వల్ల మనకు రాబో సీజన్లో కూడా కొద్దిగా వర్షపాతం కూడా డిఫరెన్సెస్ వచ్చే పరిస్థితే కనిపిస్తూ ఉంది. దీనివల్ల ఏంటంటే మనకు పడిన ప్రాంతంలోనే ఎక్కువ వర్షం పడడం కానీ, లేదంటే వర్షం ఎక్కడైతే పడలేదో అక్కడ కంటిన్యూస్గా పడకపోవడం కానీ జరిగే ఆస్కారం ఉందన్నమాట. అంటే గ్యారంటీగా మనకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం అది. సో దీనివల్ల ఏంటంటే మనం రైతాంగం కూడా దానికి తగ్గట్టుగా నెక్స్ట్ ఖరీఫ్కి సమాయత్తం కావాల్సి వస్తుంది. సో ఖరీఫ్ కంటే ముందు ఇప్పుడు ప్రజెంట్ మనము మార్చి, ఏప్రిల్, మే నెలల్లో చూసుకున్నట్టయితే మనకు ఏప్రిల్, మేలో 40 డిగ్రీలు కూడా దాటే అవకాశం ఉందన్నమాట. 40 నుంచి 45 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు నమోదు కావడం ఆస్కారం ఉంది. కాబట్టి రైతాంగం ముఖ్యంగా వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే వాళ్ళు ఉదయం మార్నింగే పని మొదలు పెట్టుకొని 11 గంటలకంతా ఇంటికి వచ్చి ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే వడదెబ్బ తగిలే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఆ వడగాలులు కానీ దానివల్ల ఆరోగ్యం కాపాడుకోవాలి. కాబట్టి రైతాంగం ఎటువంటి పనులున్నా ఉదయాన్నే మనం పొలాలకన్నిటికీ వెళ్ళేసి 11 గంటలకంతా మనం ఇంటికి చేరే జాగ్రత్త అయితే తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నమాట. తర్వాత ఇప్పుడు ఏవైతే మనం సాగు చేస్తున్నామో పంటలు, వర్షాధారం కింద చేసేటైతే ఖరీఫ్ అయిపోయింది, రబీలో కానీ ఇప్పుడు సమ్మర్లో కూడా కొంతమంది వేరుశెనగ కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇట్లాంటి పంటలు సాగు చేస్తున్నాము. సో అట్లాంటి రైతాంగం ఏంటంటే వీలైనంత వరకు తడులు కొంచెం తక్కువ ఇచ్చి ఎక్కువ టైమ్స్ ఇవ్వాలి. అంటే మనం ఒకటేసారి నీళ్ళు కట్టేసి ఎక్కువ కట్టుకోకుండా తక్కువ మోతాదు ఇస్తూ ఎక్కువ సార్లు ఇచ్చినట్టయితే ఈ వాతావరణ మార్పులు కూడా, ఈ టెంపరేచర్స్ కూడా తట్టుకొని పంట దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ప్రధానంగా చెప్పండి, ప్రస్తుతం వేగంగా వాతావరణం అంతా కూడా మార్పు చెందుతుంది, ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. అంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఉష్ణోగ్రతల నుంచి బయటపడగలరు? సో మేము రైతాంగం పరంగా మేము చెప్పాము. తర్వాత నార్మల్గా కూడా మా ప్రజలు కూడా ఏంటంటే వీలైనంత వరకు ఎండ డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకుండా ఉదయం 10-11 గంటల లోపల వాళ్ళ ఆఫీసులు కానీ, తర్వాత వాళ్ళ వర్క్స్ కానీ కంప్లీట్ చేరుకోవడము. తర్వాత మధ్యాహ్నం టైంలో ముఖ్యంగా 12 గంటల నుంచి 3 గంటల వరకు బయటకు రాకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఆ టైంలోనే ఎక్కువ టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ సన్ కూడా, సూర్య ప్రతాపం కూడా డైరెక్ట్గా మన మీద ఉంటుంది. కాబట్టి సూర్యకిరణాల ప్రతాపం ఆ టైంలో మనం వీలైనంత వరకు ప్రొటెక్షన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా క్యాప్స్ వేసుకోవడం కానీ, టో పెట్టుకోవడం కానీ, లేదంటే ఎక్కువగా మనం మంచినీళ్ళు తాగుతుండాలి. మంచినీళ్ళు కావచ్చు, లేదంటే పండ్ల రసాలు కావచ్చు. వీలైనంత వరకు ఈ మన ఏది మామూలు మార్కెట్లో దొరికే, కమర్షియల్గా దొరికే జ్యూసెస్, ఈ కోకోకోలా కానీ, ఈ థమ్స్అప్ కానీ, ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. దానివల్ల ఏంటంటే అప్పటికప్పుడు మనకు ఉపశమనం లభించినా దానివల్ల చాలా ఇబ్బందులు అయితే వస్తాయన్నమాట హెల్త్ పరంగా. సో వీలైనంత వరకు మంచినీళ్ళు ఎక్కువగా తాగుతుండాలి. కొబ్బరి బొండాలు ఇట్లా తీసుకున్నట్టయితే ఆరోగ్యం మనకి, ఎందుకంటే డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. మన బాడీలో
నీటి శాతం తగ్గకుండా చూసుకున్నట్టయితే మనకు ఆరోగ్యం అనేది కాపాడుకోవచ్చు అనమాట. అంటే గతంతో పోల్చుకుంటే ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని చెప్పేసి ప్రస్తుతం రిపోర్ట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. అంటే గతంతో కావచ్చు, గత 50 సంవత్సరాలుగా ఆ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే వస్తున్నాయి. దానికి ఎందుకు ఇంత సంవత్సరం కూడా ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణాలు ఏమనుకుంటున్నారు? ఈ మనం చూసుకున్నట్టు ఏంటంటే ఉష్ణోగ్రతలు పెరగడము అనే దానికంటే కూడా ఇంటెన్సిటీ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో దీనికి ప్రధాన కారణం చూసుకున్నట్టయితే ఈ వెజిటేషన్ అనేది బాగా తగ్గిపోతూ ఉంది, అడవులు తగ్గిపోతున్నాయి, తర్వాత గ్రీనరీ అనేది పూర్తిగా తగ్గిపోవడంతో ఆ సూర్యకిరణాల ప్రభావం నేరుగా భూమి మీద పడుతూ ఉంది. కాబట్టి ఈ ఇంటెన్సిటీ వల్ల ఈ మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. అంతే తప్ప మనకు వర్షాలు కూడా పెరగడం కానీ వర్షాలు తగ్గడం కానీ లేదు, టెంపరేచర్స్ పెరగడం కానీ టెంపరేచర్స్ తగ్గడం కానీ లేదు. కాకపోతే ఏంటంటే ఇంటెన్సిటీ, సూర్యకిరణము భూమి చేరే ఆ ఒక ప్రతాపం అంటాం మనం తెలుగులో, సూర్యప్రతాపం అంటాం కదా, అది పెరగడం వల్లనే మనకి ఇబ్బందులు వస్తున్నాయి అన్నమాట. సో దీనికి ప్రధానంగా చూసుకున్నట్టయితే వాతావరణంలో మార్పులు. ఈ వాతావరణంలో మార్పులు ముఖ్యంగా మనకు ఆ పసిఫిక్ మహాసముద్రం ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో తేడాలు రావడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు రావడం జరుగుతుందన్నమాట. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇంకా టెంపరేచర్స్ కానీ, తర్వాత రెయిన్ఫాల్ కానీ, వర్షపాతం కానీ చాలా చేంజెస్ వస్తాయి ఇంకా ఫ్యూచర్లో. సో దానికి మనము ముందునే సమాయత్తం కావాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. సో మన హెల్త్ కాపాడుకోవడంతో పాటు వ్యవసాయ పరంగా మనం తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తప్పకుండా మనకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే ఆస్కారం ఉంటుందన్నమాట. ప్రధానంగా చెప్పండి, మామూలుగా పట్టణాల్లో కావచ్చు, నగరాల్లో కావచ్చు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. అంటే గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఉష్ణోగ్రతలు ఏ విధంగా మార్పులు ఉంటాయి అనుకుంటున్నారు? ఇప్పుడు గ్రామాల్లో చూసుకున్నట్టయితే కొద్దిగా వెజిటేషన్ ఉంటుంది, చెట్లు ఉన్నాయి కనిపిస్తున్నాయి. కాబట్టి గ్రామాల్లో కొంచెం మనకు కూల్గానే ఉంటుంది. ఈ పట్టణాలకు నగరాలకు వచ్చేటప్పటికి ఏంటంటే వెజిటేషన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది, అంతా కాంక్రీట్ జంగిల్స్ అయిపోతున్నాయి. కాబట్టి దీనివల్ల మనకు సూర్యప్రతాపం అనేది డైరెక్ట్గా మనుషుల మీద ప్రభావం చూపిస్తుంది. అందువల్ల అడవుల పెంపకం కావచ్చు, లేదంటే మొక్కల పెంపకం కానీ విరివిగా చేపట్టినట్టయితే దీనివల్ల వాతావరణంలో చల్లదనం ఏర్పడుతుంది. సో తద్వారా టెంపరేచర్స్ కూడా తగ్గుతాయి, మనిషికి కూడా ఆరోగ్యకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజల విషయానికి వస్తే వీలైనంత వరకు ఈ ఎండలో ముఖ్యంగా 12 గంటల నుంచి 3 గంటల వరకు బయటకు రాకుండా ఏదైనా నీడ ప్రాంతాల్లో కానీ లేదంటే బయటకు రాకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప బయటకు రావాల్సిన అవసరం లేదు ఈ టైంలో, ఎస్పెషలీ 12 గంటల నుంచి 3 గంటల సమయంలో. తర్వాత విరివిగా మనము ఈ ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి, ఘన పదార్థాలను వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో మనకు టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు డైజెషన్, జీర్ణ వ్యవస్థ కూడా కొంచెం మందగిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఫ్రూట్ జ్యూసెస్, పండ్ల రసాలు కావచ్చు, లేదంటే కొబ్బరి బొండాలు కావచ్చు, ఏది లేనప్పుడు మంచి నీళ్ళు, మంచి వాటర్ తాగితే సరిపోతుంది. అంతే తప్ప ఈ కమర్షియల్గా దొరికే ఈ థమ్స్అప్లు కానీ కోకోకాలు కానీ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. దానివల్ల మనిషిలో మనకు ఇంకా టెంపరేచర్ హీట్ అనేది పెరుగుతుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి న్యాచురల్గా దొరికే పదార్థాలను మనం తీసుకున్నట్టయితే ఆరోగ్యం మనం కాపాడుకోవచ్చు. రైట్, ఇది సైంటిస్ట్ విజయశంకర్ బాబు చెప్తున్న పరిస్థితి. ఏదైతే ప్రజలందరూ కూడా తొందరగా వారి పనులు ముగించుకొని 12 గంటల నుంచి 3 గంటల వరకు డైరెక్ట్గా సూర్యకిరణాలు ఎఫెక్ట్ పడతాయి. కాబట్టి ఆ సమయాల్లో బయటికి రాకుండా ఉండాలని, అలాగే ఆహార నియమాలు కూడా ఘన పదార్థాలు కాకుండా ద్రవ పదార్థాలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఏదైతే చల్లని మజ్జిగ కావచ్చు, నీరు కావచ్చు, ఇలాంటివి తీసుకోవాలని సైంటిస్ట్ విజయశంకర్ బాబు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం. తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. వేసవి ప్రారంభంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఏలూరులో ఎలా ఉందో మనం చైతన్యని అడిగి తెలుసుకుందాం. చైతన్య, ఏలూరులో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి? తాజా అప్డేట్ ఏంటి? వాహనదారులు కానివ్వండి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు అయితే మండిపోయే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏలూరు ప్రధాన రహదారి వద్ద ఉన్నాం. అయితే మధ్యాహ్నం 2 అయిపోయింది. 2 అయినప్పటికీ కూడా ఇటు ప్రయాణికులు ఎవరు కూడా, ఇటు ప్రజలు ఎవరు కూడా బయటికి రాలేని పొజిషన్లో అయితే ఉన్నారు. అయితే మే నెలలో ఎటువంటి మాదిరి ఉంటుందో ఎండ, అలాగైతే ఎండ ప్రస్తుతం అయితే ఉంది. ఏదైతే 40 డిగ్రీల ఎండ ఉంటుందో అది మే మొదటి వారానికైతే వస్తుంది. కానీ ప్రస్తుతం వాతావరణంలోని మార్పుల వల్ల ఇటు చలి కానివ్వండి, అలాగే వర్షం కానివ్వండి, ఎండ తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. అన్ని సీజన్లో కూడా అవి తీవ్రతరంగానే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాం. ప్రస్తుతం ఎండ కూడా భారీ స్థాయిలో అయితే ఉంది. ప్రస్తుతం ప్రజలు ఏమనుకుంటున్నారు ఆ విషయాన్ని అయితే తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఎండలు అయితే మార్చి మొదటి వారంలోనే, మే నెల మొదటి వారంలో ఎలా ఉంటాయో ఎండలు అయితే అటువంటి మాదిరి అయితే ఉంది. ఎందువల్ల అంటారు? ఎండ ఎలా ఉందండి? సార్, ఎక్కడ చూసినా కాలుష్య ప్రభావం పెరిగిపోయిందండి.
ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువ అవటం వల్ల కూడా వాతావరణం కూడా బాగా చాలా దారుణం ఉంది, చాలా ఉక్కపోతండి. స్టార్టింగ్ ఎలా ఉందంటే రానున్న రోజుల్లో జనాలు బయట తిరిగే పరిస్థితి లేదన్నమాట. ఎందుకంటే ఆవిరి బాగా వచ్చేస్తుంది, వాతావరణం కూడా చాలా ఆవిరి బాగా బయటకు వస్తుందంటే బయటకు రావాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. మెయిన్ ఏంటంటే ఈ చెట్లు నాటడం అని చేయాలని, తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్ బాగా ఎక్కువ ఇచ్చేయాలని. ఈ పొల్యూషన్ వల్ల కూడా ఈ ఎండ ఎఫెక్ట్ కూడా బాగా ఎక్కువ ఉంటుందండి. నాకు గతంలో చెప్తూ మట్టుగా ఏదో చెప్పారు, ఓజోన్ పొర ఇది అవడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయండి. మెయిన్ ఏంటంటే ఎక్కడ చూసినా పచ్చదనం కనపడతలేండి, ఎక్కడ చూసే చెట్లన్నీ కూడా నరికేస్తున్నారు అన్నమాట. ఎక్కడ కూడా పల్లెల్లో ఉంటుంది తప్ప సిటీస్లో కూడా ఎక్కడెక్కడ కంజెస్టెడ్గా ఉండటం వల్ల ఎక్కడెక్కడ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి, కానీ ఈ పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల కూడా ఈ ఎండల ప్రభావం ఎక్కువ ఉంటుందని నేను అనుకున్నాను. అంటే ఈ టెక్నాలజీ వల్ల ఇవన్నీ కూడా చెట్లు నరికేయడం వల్ల, చెట్ల శాతం తగ్గిపోవడం వల్ల, ఈ పొల్యూషన్ వల్ల ఎండల తీవ్రత పెరిగిపోయింది అంటారా? 100% అండి. ఎందుకంటే పచ్చదనం ఎక్కడ లేదు కదండి. పచ్చదనానికి ఎంకరేజ్ చేయడానికి కూడా గవర్నమెంట్ కూడా ఎక్కడ చేయడం కుదరట్లేమని. ఎందుకంటే జనాభా పెరిగారు, అలాగే కాలుష్యం పెరుగుతుంది. కార్సు, మోటార్ వెహికల్స్ అన్నీ ఎక్కడ చూసినా విషపూరితమైన ఈ పొగ వల్ల కూడా బాగా ఎక్కువ ఈ ఎండ తీవ్రతకు ఎక్కువ అవుతుందని అనిపిస్తుందన్నమాట. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇలాంటి అన్ని అధిగమించాలంటే బాగా ఎలక్ట్రికల్ వెహికల్స్ బాగా ఎక్కువ ఎంకరేజ్ చేయాలని, తర్వాత గవర్నమెంట్ కూడా దీని మీద ప్రత్యక్ష చర్యలు తీసుకుని చాలా వరకు దీన్ని కట్టడి చేయాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇటు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ఎండ తీవ్రత ఎక్కువైపోతుంది, అలాగే పొల్యూషన్ వల్ల కూడా ఇటువంటి ఎండ తీవ్రత కూడా ఎక్కువవుతుందని ప్రజలైతే చెప్పే పరిస్థితి అయితే ఉంది. కానీ రానున్న రోజుల్లో ఈ చెట్ల శాతం ఏదైతే ఫారెస్ట్లన్నింటినీ నరికేసే పరిస్థితుల వల్ల, ఈ చెట్లు లేకపోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడం, ఈ ఏదైతే పొల్యూషన్ వస్తుందో పొల్యూషన్ని ప్యూరిఫై చేసే పద్ధతి లేనందువల్లే ఇటువంటి ఎండ తీవ్రతలు ఎక్కువైపోతున్నాయని, అలాగే ఈ చెట్లు ఏదైతే ఫారెస్ట్లు నరికేస్తున్నారో వీటిలన్నిటి వల్ల ఓజోన్ పొర కరిగిపోయి ఆ ఎండ సూర్యరశ్మి ఏదైతే ఉందో డైరెక్ట్గా భూమి మీదకి రావడం వల్ల ఈ హ్యూమిడిటీ శాతం తగ్గిపోయి హీట్ ఎక్కువైపోతుందని చెప్తున్నారు. అందుకనే తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రజలు ఎవరైనా సరే ఇటు 11 గంటల తర్వాత బయటకు రావాలనుకున్నవారు ఇటు తగు జాగ్రత్తలు తీసుకొని, అలాగే శీతల పానీయాలు ఎక్కువ వాడి, అంటే డైరెక్ట్గా ఎండ మీద పడకుండా ఇటు అంబ్రెల్లాస్ కానీ, హ్యాట్స్ కానీ, ఇటు తల మీద ఇటు తుండ్లు కానీ కప్పుకొని ఇటు ప్రయాణించాలని చెప్పి ఎండలో డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతుందని చెప్పి కూడా వైద్యులైతే చెప్పే పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. వేసవి ప్రారంభంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ప్రస్తుతం పల్నాడు వ్యాప్తంగా ఎలా ఉందో మన స్వామిని అడిగి తెలుసుకుందాం. స్వామి, పల్నాడులో ఎలా ఉన్నాయి, ఎండల తీవ్రత ఎలా ఉంది, ప్రజలు ఏమంటున్నారు? ఎండ తీవ్రత ఎక్కువగా నమోదైందని చెప్పుకోవచ్చు. మార్చి మొదటి వారంలోనే ఇంత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అయితే ఎన్నడూ లేని విధంగా కూడా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైందని కూడా ఇప్పటికే అధికారులు పలు సూచనలు అయితే చేశారని కూడా చెప్పుకోవచ్చు. మార్చి మొదటి వారంలోనే ఇంత ఎండ ఎక్కువగా రావడం ప్రజలు కూడా ఈ ఎండకి బయటకు రావాలన్నా కూడా భయపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇలా ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత అయితే 39 డిగ్రీల వరకు నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఎండ సంబంధించి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. బైక్ మీద వెళ్ళే వాళ్ళు కానీ, వచ్చే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా మాస్కులు కట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకొని వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే మార్చి చివరి నెలలో ఇలా ఎండాకాలం అయితే స్టార్ట్ అవుతుంది. దాంతోపాటుగా ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా నమోదవుతుందని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఈ సంవత్సరం మాత్రం మార్చి మొదటి వారంలోనే ఇంత ఉష్ణోగ్రత ఇంత ఎండ తీవ్రత చూసి ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏప్రిల్, మే నెలలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఇప్పటికే అధికారులు అయితే పలు హెచ్చరికలు అయితే జారీ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఏప్రిల్, మే నెలలో ఎక్కువగా ఎండతో పాటు కూడా వేడిగాళ్ళు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు అయితే ఇప్పటికే పలు హెచ్చరికలు అయితే జారీ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నడూ లేని విధంగా కూడా ఈ సంవత్సరం మార్చి మొదటి వారం నుంచే ఎండ తీవ్రత పెరగడంతో పాటు వచ్చే 2 నెలల్లో కూడా ఇంకా ఎక్కువగా ఎండ తీవ్రత నమోదయ్యే అవకాశం అయితే ఉందని కూడా అధికారులు ఇప్పటికే ఒక హెచ్చరిక అయితే జారీ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ప్రజలు తమ పనుల మీద బయటకు వస్తూ ఉంటున్నారో అది
వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరి వల్ల కూడా తగు జాగ్రత్తలు తీసుకొని రావాలని కూడా అధికారులు ఇప్పటికే చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎండకి బయటకు వచ్చే ప్రతి వ్యక్తి కూడా హెల్మెట్, బైక్ మీద వచ్చే వ్యక్తి హెల్మెట్తో పాటు వెనక ఉన్న వ్యక్తి కూడా మాస్క్ కానీ కర్చీఫ్ కానీ కట్టుకొని రావాలని కూడా చెబుతున్నారు. బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు కూడా ఇప్పటికే చెబుతూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి వ్యక్తి కూడా ఎండ ఎక్కువగా ఉండటంతో బయటికి రావాలన్నా కూడా భయపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడూ లేని విధంగా కూడా ఇంత ఎండ తీవ్రత నమోదవడం కూడా ప్రజల్లో పెద్ద చర్చానీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే వయసు మీద పడిన వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఈ ఎండ తీవ్రతకు బయటకు రాకుండా ఉంటే చాలా మంచిదని కూడా చెబుతున్నారు. ఏదైతే ఎంత అత్యవసరం ఉంటేనే బయటికి రావాలని కూడా అధికారులు అయితే ఇప్పటికే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ టైప్ కూడా తెస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే తమకున్న అవసరాల నిమిత్తం మాత్రమే వచ్చి ఎర్లీ టైంలోనే వచ్చి తమ అవసరాలు తీర్చుకొని ఈ ఎండ ఎక్కువ అయ్యే టైంకల్లా ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చోవాలని కూడా అధికారులు అయితే ఇప్పటికే చెబుతా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏపీ వ్యాప్తంగా కూడా ఇంత ఎండ తీవ్రత నమోదవడంపై ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎన్నడూ లేని ఎండ తీవ్రత ఈ సంవత్సరం రావడం మీద ఇటు అధికారులు కానీ ఇటు ప్రజలు కానీ పెద్ద చర్చ నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. పల్నాడు జిల్లాలో మార్చి మొదటి వారంలో ఎప్పుడు ఇంత ఎండ తీవ్రత అయితే ఎప్పుడు ప్రజలు చూసి ఉండరని కూడా చెప్పుకోవచ్చు. ఏప్రిల్లో ఇంత ఎండ తీవ్రత నమోదవుతూ ఉండింది. అయితే ఇప్పటికే ఇటు రెంటిచింతల గ్రామంలో అయితే ఇంకా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండింది అని కూడా చెప్పుకోవచ్చు. ఇటు గురిజాల నియోజకవర్గం, ఇటు వినుకొండ కానీ, ఇటు బొల్లాపల్లి కానీ, ఇటు పెదకూరపాడు కానీ ఏదైతే కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలు ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మామూలుగానే పల్నాడు జిల్లాలో రెంటిచింతలకి ఎండాకాలంలో ఎండలకు రోళ్ళు పగులుతాయి అనే సామెత కూడా ఉందని చెప్పుకోవచ్చు. అలాంటిది మార్చి నెలలోనే ఇంత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు కూడా ప్రజలను చాలా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాల్సింది తప్ప మామూలుగా ఏ పని లేకుండా అయితే రోడ్ల మీద తిరిగితే మాత్రం వడగాళ్ళు కానీ ఇటు ఎండ దెబ్బ తగిలి ప్రజలు అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. వయసు మీద పడిన ముసలివాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ బయటికి రాకుండా ఉండటం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ వడగాలు ఏదైతే వీస్తూ ఉందో ఈ వడగాలికి కూడా ప్రజలు చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. బయటకు వచ్చే ప్రతి వ్యక్తి కూడా మాస్కులు ధరించి లేదా కర్చీఫ్లు కానీ లేదా చున్నీ లైన్ కట్టుకొని మొహాలు కట్టుకొని రావాలని చెబుతున్నారు. లేదా కనీసం గొడుగుని ప్రతి ఒక్కరు ఉపయోగించాలని కూడా అధికారులు అయితే చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మాత్రం ఎండ తీవ్రత అయితే అత్యధికంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నారాజ్తో స్వామి, మెగా9, పల్నాడు జిల్లా. తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. వేసవి ప్రారంభంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఉదయం నుంచి వేడిగాలుల కారణంగా ఉక్కపోతతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. మరి ఆదిలాబాద్ వ్యాప్తంగా ఎలా ఉంది? ఆదిలాబాద్లో ప్రస్తుతం ఎండ తీవ్రత ఎలా ఉంది? దీని గురించి మరింత సమాచారం నరేష్ని అడిగి తెలుసుకుందాం. నరేష్, ఆదిలాబాద్ వ్యాప్తంగా ఎలా ఉన్నాయి ఎండలు? ప్రస్తుతం అక్కడ ప్రజలు ఏమంటున్నారు? ఎండ తీవ్రత ఎలా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇటు ఏప్రిల్, మే నెలలు రాకముందే సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. మరి ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. మరి ఈ క్రమంలోనే ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరి ఈ క్రమంలోనే చూసుకుంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఖమ్మంలో ఇటు 36 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరి దీనికి సంబంధించి ఇటు ఖమ్మంతో పాటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరి ఈ క్రమంలోనే ఇటు బయటకు వెళ్ళాలంటేనే ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏప్రిల్, మే నెలల్లో సాధారణంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. మరి ఈ క్రమంలోనే ఇటు ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఆ నెలలు ఏప్రిల్, మే నెల రాకముందే నమోదవుతుండటంతో ఇటు ప్రజలు భయాందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడ కూడా 36 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతోపాటు ఇటు మరో 4 రోజుల్లో కూడా క్రమంగా ఈ ఇటు ఉష్ణోగ్రతలు కూడా 40 డిగ్రీలకు చేరుకునేందుకు అవకాశం కూడా ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏప్రిల్, మే నెలలో హీట్ వేవ్స్ కూడా తోడయ్యే ప్రమాదం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చూస్తున్నారు. మరి రాష్ట్రంలోనే ఇటు
ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో సామాన్యులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అప్పుడే ఏసీలు కూలర్లు వాడకం కూడా ఎక్కువ అయ్యాయి. అయితే బయటకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా ఇటు వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు ముఖ్యంగా వృద్ధులు పిల్లలతో పాటు మహిళలు కూడా ఇటు తగు జాగ్రత్తలు తీసుకొని వెంటనే వెంట బయటకు వెళ్ళేటప్పుడు కూడా తగినటువంటి జాగ్రత్తలు గొడుగు లేదా అటు రుమాల్ వంటి వాటిని తీసుకొని వెళ్ళి తగు జాగ్రత్తలు పాటించాలి. అయితే నీళ్ళ బాటిల్ కూడా వెంట తీసుకొని వెళ్ళి డిహైడ్రేట్కు గురి కాకుండా ఓఆర్ఎస్ వంటి ద్రావణాలను కూడా స్వీకరించి ఇటు బయటికి వెళ్ళి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి జిల్లాలతో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 40 డిగ్రీలు నమోదయ్యే అటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రధానంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో వేసవి తాపం మరింత పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వేడి నుంచి రక్షణ కల్పించేందుకు కూడా అప్పటికే ఇళ్లలో కూలర్లు ఏసీలు వంటి వాడకం కూడా మొదలైందని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలో ఇటు ఎండ వేడిమి తట్టుకోలేక ఊళ్ళకు శుభకార్యాలకు ఇతరత్ర బయటకు వెళ్లేందుకు కూడా ప్రజలు కూడా జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎండ వేడిమి పెరిగిన కొద్దీ ఉష్ణోగ్రతలు పెరిగిన కొద్దీ మధ్యాహ్నం నుంచి ప్రజలు బయటికి వెళ్లేందుకు కూడా జంకుతున్నటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల కూడా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళరాదంటూ వైద్యులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, పిల్లలు కూడా తగు జాగ్రత్తలతోటే బయటకు వెళ్ళాలి, శుభకార్యాలు ఇతరత్ర వెళ్ళాలని నేపథ్యంలో ఖచ్చితంగా తగు జాగ్రత్తలు పాటిస్తూ నీళ్ళ బాటిళ్లను కూడా వెంట తీసుకువెళ్ళాలి. ఇటు డిహైడ్రేట్కు గురి కాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ వంటి ద్రావణాలను కూడా స్వీకరించి వాటి వెంట తీసుకువెళ్ళాలని చెప్పేసి కూడా వైద్యులు సూచిస్తున్నారు. అయితే వడదెబ్బ తాకకుండా కూడా ముఖ్యంగా ఇటు రుమాలు, గొడుగు లేదా ఇతరత్ర వస్తువుల వెంట తగు జాగ్రత్తలు పాటించే విధంగా తగు రక్షణ చర్యలు పాటించాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఏప్రిల్, మే నెలలో మరింత ఎండలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మరి ఏడాది ఏ విధంగా ఉంటుంది, ఇటు ఎండ వేడిమి ఉష్ణోగ్రతలు ఎంతవరకు పెరుగుతాయి, ఎన్ని డిగ్రీలు పెరుగుతాయని చెప్పేసి ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందో. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్, మెగా 9 టీవీ, ఆదిలాబాద్. మహబూబ్ నగర్లో పరిస్థితుల గురించి మన ప్రతినిధి రామకొండని అడిగి తెలుసుకుందాం. రామకొండ, ప్రస్తుతం మహబూబ్ నగర్లో ఎండల తీవ్రత ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఏమంటున్నారు, ప్రస్తుతం ఎన్ని డిగ్రీల నమోదైంది ఉష్ణోగ్రత, ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏమంటున్నారు ప్రజలు? బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నది చెప్పుకోవచ్చు. సుమారు 5 రోజుల నుంచి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వేసవి కాలం కావడంతో కూడా ఇప్పటికే ఎండలు తమ ప్రతాపం చూపిస్తున్నది చెప్పుకోవచ్చు. మార్చి నెల స్టార్ట్ అయిన నుంచి కూడా ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా ఎండ తీవ్రత చూపిస్తున్నది చెప్పుకోవచ్చు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 5 జిల్లాలు ఏదైతే నాగర్ కర్నూల్ కావచ్చు, వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో కూడా వానలు తన ప్రతాపం చూపిస్తుంది. ఇప్పటికే ఉదయం 10 దాటిందంటేనే ఇప్పటికే 38 డిగ్రీలుగా ఎండలు తీవ్రం చూపిస్తుండటంతో ఇప్పటికే ప్రజలు రోడ్లపైకి ఎవరు రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా 3 మాసాలు ఉన్నప్పటికే ఎండ ఇప్పటికే తీవ్రంగా దాల్చడంతో కూడా ప్రజలు ఇబ్బందులు గురవుతుందని చెప్పుకోవచ్చు. పక్క ప్రభుత్వ పాఠశాల సెలవులు ఒంటిపూట అయితే సెలవులు ప్రకటించక ముందే ఇప్పటికే ఎండలు తీవ్రం దాల్చుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎండ తీవ్రత తగ్గించుకోవడానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ వేసవికాలం అంటేనే దహనం తీర్చేందుకు కూడా మట్టి కుండలు కూడా ఉపయోగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఎండలు తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా 2 మాసాలు ఉన్నప్పుడు కూడా ఎండలు ఇంకా దాదాపు 40 దాటే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఎండలు పెరిగే నేపథ్యంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నుంచి కూడా సూచనలు సలహాలు చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఎండలని తీవ్రత తగ్గించుకోవడానికి బాణుడు తన ప్రతాపం చూపిస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలు పూర్తిగా దహాన్ని కూడా తీసుకోవాలి. ఖచ్చితంగా ఎండలు ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా అత్యవసరం ఉంటేనే బయటికి రావాలని చెప్పి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా తెలియజేసిన పరిస్థితి కలిసి ఎండలు తీవ్రత దాచుకోవడానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు అని చెప్తున్నారు. ఏదైతే అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలనే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎండలు ఇంకా తీవ్రత దాల్చక ముందే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ సలహాలు కూడా
పూర్తిగా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎండల తీవ్రత ఇప్పటికే 38 నుంచి 40 దాటే అవకాశాలని మరిన్ని 2 నెలల్లో కూడా ఈ ఎండలు కూడా భారీ పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా పలు ప్రభుత్వానికి సంబంధించిన పలు సూచనలు కూడా తెలియజేస్తున్నది. ఏదైనప్పుడు కూడా ఎండల తీవ్రత తగ్గించుకోవడానికి ప్రజలు జాగ్రత్తలు ఉండాలని చెప్పి నేపథ్యంలో కూడా ఇప్పటికే వేసవి కావాలని కూడా ఎండలు దాచే మూమెంట్ కూడా ఏదైనా అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి. ఏదైనా ఎండలు ఎక్కువ కొట్టే సమయంలో కూడా ప్రజలు ఖచ్చితంగా నెత్తిపైన ఒక టోపీ కావచ్చు, టవాలు కానీ వేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. అత్యవసరం ఉంటేనే మీరు బయటికి వెళ్ళాలి. లేని పక్షంలో కూడా ఎవరు కూడా ఈ ఎండ తీవ్రతకు ఎండ చూడగొట్టే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మంచినీరు తాగాలని చెప్పి కూడా డాక్టర్లు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా 38 ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఇంకా ఉగ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా 2-3 నెలలు రానున్న 2-3 నెలలు ఉన్న నేపథ్యంలో కూడా ఇంకా ఎండలు పెరిగే అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసరం ఉంటేనే ప్రజలు బయటికి రావాలని చెప్పి ఒక పక్క డాక్టర్లు కావచ్చు, ఒక పక్క ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎండ తీవ్రతకు సంబంధించిన అప్డేట్. రైట్, ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.